స్వామి శరణమయ్యప్ప. సో ఈసారి వీడియో ఏమిటంటే మన ప్రయాణం లారీలో, అమెరికాలో లారీ ప్రయాణం. సో మా ఫ్రెండ్ ట్రక్ డ్రైవరు, ట్రక్ అతను ఓక్లహోమా వెళ్తున్నాం అని చెప్పాడు అనమాట. లాస్ట్ టైం మా ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కాలిఫోర్నియా వెళ్ళారు. అప్పుడు నాకు పక్క రోజు ఉషా ఉతుపు కాన్సర్ట్ ఉంది. సో అది ఆల్రెడీ మనం టికెట్ బుక్ చేసుకుని రెడీగా ఉన్నాం అనమాట. సో వీళ్ళు వెళ్తామంటే నేను రాలేకపోయా. మామూలుగా అయితే ట్రక్ నేను ఎప్పుడు వెళ్ళాలన్నా నాకు ఇష్టం, ట్రక్కులో వెళ్దాం అనేసి. సో అప్పుడు పాపం పిలిచారు, రాలేదు. సో ఈసారి అయితే పిలిచారు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి అన్ని బట్టలు సర్దుకునేసి ఓక్లహోమాకి బయలుదేరాం. ఓక్లహోమాకి ఇప్పుడు డాలస్ నుంచి రాత్రి 12కి అట్లా బయలుదేరాం. సో ఉదయం అర్ధరాత్రి చేరిపోయి ఇంకా ఉదయం అక్కడ చూసుకుని అన్లోడ్ చేసేసి మళ్ళీ అక్కడే ఇంకో లోడ్ దొరికింది. ఆ లోడ్ గ్లాస్ అనమాట. గ్లాస్ తీసుకుని ఫీనిక్స్కి బయలుదేరాం. సో ఫీనిక్స్కి వెళ్ళాము. ఫీనిక్స్లో దిగాము, సాయంత్రం దిగాము. అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేసాము. మా కజిన్ కూడా దొరికాడు. అందరం కలిసి హైదరాబాద్ హౌస్లో కలిసాం. లాస్ట్ టైం కూడా నేను మా ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్ హౌస్లోనే కలిసి లంచ్ చేసాం. కాబట్టి ఈసారి అయ్యప్ప కాబట్టి మనం అంతా వెజిటేరియన్ తిన్నాం, బాగానే ఉంది. సో అది అయిపోయింది, ఫీనిక్స్ అయిపోయింది. ఇక రిటర్న్లో నిన్న టూసాన్లో బీర్ షిప్మెంట్ అనమాట. బీర్ తీసుకొని ఆల్బకర్కీకి వచ్చాము, న్యూ మెక్సికో. తర్వాత మళ్ళీ ఎల్ పాసో వెళ్ళి ఇంకో షిప్మెంట్ తీసుకొని డాలస్కి వెళ్తే ప్రయాణం ముగిస్తుంది అనమాట. ఇక లారీ ప్రయాణం నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మేము ఒకసారి మా మామయ్యకి 4 లారీలు ఉండేవి ఇక్కడ నెల్లూరు సంతపేటలో. సో ఆయన ఒకసారి ఆ లారీలన్నీ నేను అంటే వాళ్ళ మా మామయ్య వైఫ్ వచ్చి వెంకటగిరి అత్తమ్మ అనేవాళ్ళం మేము. సో మంచి గంభీరంగా ఉండేది మా అత్తమ్మ కూడా. సో నేను, మా అత్తమ్మ, మా అమ్మ ముగ్గురు కలిసి అశోక్ లేలాండ్ లారీ అనమాట. దాంట్లో నెల్లూరు నుండి కడపకి వెళ్ళాం, బయలుదేరాం. అప్పుడంతా వానాకాలం అనుకుంటా. మధ్యలో వాటర్ క్రాసింగ్స్ కూడా ఉన్నాయి. నాకు అప్పట్లో రోడ్లు సరిగ్గా ఉండేవి కదా, 80sలో ఇంకా లేకపోతే 70sలో. సో అట్లా వెళ్ళాం కడపకి. మంచి ప్రయాణం. అప్పుడు ఏదైనా ఒక ఎన్ని గంటలు అయితే గుర్తులేదు కానీ లారీలో వెళ్ళాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి బస్సులో వచ్చేసాం మేము. సో అది నా మొదటి లారీ పేరు. నాకు అప్పటి నుంచి లారీలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. తర్వాత అమెరికాకి వచ్చాక అంటే సాఫ్ట్వేర్ వీటిల్లో డెవలప్ అవి కాకుండా ఉండుంటే నాకు కావాల్సిన లారీ కొనుక్కొని దేశం అంతా తిప్పుతా ఉండాలన్నట్టు కోరిక ఉండేది. సో ఆ లారీ అలాగే ఉండిపోయింది. సో ఇక్కడ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ ఇక్కడ లారీ తీసుకుంటే ఈ ప్రయాణం కుదిరింది, బాగుంది, సరదాగా ఉంది. ఇంకా నేను మన యూట్యూబ్లో వీళ్ళు మన ట్రక్ వ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళిద్దరు క్యాండిడేట్లు, అతను పక్కన ఇంకో డ్రైవర్లు, వాళ్ళ సరదాగా తమాషా మధ్యలో రోడ్డు మీద వెళ్తా ఉండడం, చాయ్ తాగడం, భోజనం చేయడం, మళ్ళీ స్నానాలు చేయడం, వంటలు చేసుకోవడం, మళ్ళీ లోడ్ తీసుకోవడం, లోడ్ ఎత్తుకోవడం, పోలీసుల దగ్గర మళ్ళీ వాళ్ళకి డబ్బులు లంచాలు ఇవ్వడం, ఇవన్నీ చూస్తారు. సరదాగా ఉండేది వీళ్ళ వీడియో లాగ్స్. ప్రతి వీడియోలాగా చూస్తుంటారు. మళ్ళీ వీళ్ళు లారీ కొనేసి హైదరాబాద్లో కస్టమైజ్ చేయించడం, మళ్ళీ పంజాబ్లో కూడా కస్టమైజ్ చేయించడం, బాగా సరదాగా ఉంటుంది, మంచి సరదాగా క్యాండిడేట్. మళ్ళీ వీళ్ళ దగ్గర ఇంకొక డ్రైవర్ ఉండేవాడు. ఆయనైతే భలే క్యాండిడేట్, నవ్వుతూ ఉండేవాడు. కాకపోతే వీళ్ళిద్దరికి మధ్యలో గొడవ వచ్చి విడిపోయారు అనమాట. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు డ్రైవరు, డబ్బులు ఇస్తూ ఉంటాడు డ్రైవర్. ఈ అబ్బాయి కూడా మంచివాడు, పిల్లడు, చిన్న పిల్లడు. ఇంకా మధ్యలో కోతిని పెంచుకుంటుండే వాళ్ళు. తర్వాత కుక్కలు ఉంటాయి, చిన్న చిన్న కుక్కలు, అలాగా పెట్స్ బాగా ఇష్టం అనమాట. సో నేను వీళ్ళ వీడియోలు ఎప్పుడు చూస్తుంటా. వీళ్ళైతే వీళ్ళ ట్రక్లో కూడా వెళ్దామని అనుకునేవాడిని, అంటే వెళ్దామని ట్రై చేస్తుంటే అనుకున్నా కానీ బట్ వీలవలేదు. మన అంటే ఖాళీగా ఉండాలి కదా, మనకు ఖాళీ ఉండాలి, వాళ్ళకి ఖాళీ ఉండాలి. కాకపోతే ఎప్పుడైనా మళ్ళీ ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు వీళ్ళ ట్రక్లో కూడా వెళ్ళడానికి ట్రై చేస్తా. సో ప్రస్తుతం అయితే అది వాళ్ళ వీడియో చూస్తూనే ఉండండి. ఈసారి వీడియోలోనే చూపిస్తూ ఉంటాను మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు.
చూసి ఎంజాయ్ చేయండి. వెస్ట్ టెక్సస్లో వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఒక 200 మైళ్ళు ఉంది ఎల్ పాసోకి. ఈరోజు రాత్రి ఎల్ పాసోలో హాల్ట్, రేపు ఫీనిక్స్ చేరుకోవాలి. చావదంప పులుసు ఇందాక కుక్కర్లో ఉడకబెట్టి అన్నీ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ తర్వాత మసాలా అన్నీ కలిపి ఉన్నాయి. ఇక్కడ చింతపండు కూడా ఉంది. చింతపండు మసాలా వేసేసి తర్వాత చింతపండు వేసి తర్వాత ఉప్పు వేసేసి చేసేస్తే అయిపోద్ది మనకి చింతపండు పులుసు. చామదుంప పులుసు. చామదుంప అయిపోయింది. అన్నం కూడా పెట్టేశాను. అన్నం కూడా కుక్ అయిపోయింది. ఎంత మన వంట సామాగ్రి. రైస్ కూడా కడిగేసి ఆ నీళ్ళల్లో పోసేసాం. ఈ డబ్బాలు పోసేసాం అనమాట. మన స్టవ్. సో ఎల్ పాసో వచ్చా. ఇప్పుడు ఇదేంటంటే పక్కన మెక్సికో బార్డర్ అనమాట. పోలీస్ పట్టుకున్నారు. ఎవరు బైక్లో వచ్చి పట్టుకున్నాడు. గివప్ ఇచ్చేసిండు. ఒక దాంట్లో ఫౌల్ గేమ్ ఆడిండు. చాయ్ తాగాము. అదరక్ చాయ్. పాలు కొంచెం టక్ అటు ఇటు వెళ్ళేసరికి పాలు కొంచెం అటు ఇటు అయ్యాయి. సో దాంతో పాలు తక్కువే అదరక్ స్ట్రాంగ్ అయిపోయింది. సో స్ట్రాంగ్ అదరక్ చాయ్ బాగా వచ్చింది. సో క్యాచింగ్ అప్ బిగ్ బాస్. ఇది లవ్స్ గ్యాస్ స్టేషన్. ఇక్కడ స్నానాలు ఇంకా వాషింగ్లు ఇక్కడే అన్నమాట. తర్వాత అయిపోయాక పూజ చేసుకొచ్చేసి వెళ్ళిపోవడం. ట్రక్ లోడ్ చేసే పాయింట్స్ అన్నమాట. మన ట్రక్ తీసుకెళ్ళి ఇలా మనకి ఇచ్చిన డాక్ నెంబర్ పెట్టేస్తే వాళ్ళ కాలేజ్ నుంచి లోడ్ చేసి వస్తారు. అయిపోయాక చెప్తే మళ్ళీ మనం బండి డెలివరీకి బయలుదేరుతాం. సో మాది కూడా లోడింగ్ అయిపోయింది. ఇంకాసేపు వాళ్ళు కంట్రోల్ చేశాక మళ్ళీ మేము బయలుదేరడమే. ఇప్పుడు అక్కడ టూసాన్ అరిజోనాలో లోడ్ వేసుకున్నాం. ఇంకా 200 మైళ్ళు ఉంది ఈరోజు. మధ్యాహ్నం వంట చేయలేదు. మధ్యాహ్నం సబ్వేకి వెళ్ళి ఫుట్ లాంగ్ వెజ్ డిలైట్ శాండ్విచ్ తిన్నాం అన్నమాట. నేను యూజువల్గా సబ్వేకి వెళ్తే ఓన్ రోస్టెడ్ చికెన్ బ్రెస్ట్ తింటాను. బట్ ఇప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాం కాబట్టి వెజ్ డిలైట్ తిన్నాను. ఇది అవకాడో అన్ని ఆప్షన్స్ అన్నీ వేసేసి సో బాగానే అనిపించింది. 6 వీక్స్ తిన్నాను. మళ్ళీ ఇంకొక మేబీ అల్బకర్కి ఇప్పుడు న్యూ మెక్సికోకి వెళ్ళాలి. న్యూ మెక్సికోలో ఉన్నాము. న్యూ మెక్సికోలో అల్బకర్కి వెళ్ళాలన్నమాట. సో నైట్ వెళ్తూ ఉన్నాము. పెట్రోల్ కొట్టించాము ఇందాక. అలాగే బాత్రూమ్ బ్రేక్ కూడా అయింది. సో ట్రక్ స్టాప్లో బాగుంటాయి, నీట్గా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి. సో స్నానాలు చేయడానికి, మన బట్టలు ఉతుక్కోవడానికి అన్నీ బ్రేక్ కూడా కావాలంటే కూర్చొని సినిమా చూడవచ్చు, అట్లా వీడియోలు చూడవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. ఇంకెలాగో ట్రక్లో వస్తే ఇదిగో మన బెడ్ పడుకొని మంచి దుప్పటేసుకొని పరుపేసుకొని పడుకోవచ్చు. నేను కింద ఒకటి పైన ఒకటి పెడతాను. సో ఈరోజు రాత్రి అల్బకర్కిలో పడుకుని
మేబీ ఈరోజు రేపు అన్లోడ్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ లోడ్ వచ్చి ఎల్ పాస్ అనమాట. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఎల్ పాస్ నుంచి తీసుకుని మళ్ళీ డాలస్ వెళ్ళాలి. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఈరోజు టూసాన్లో మనం వేసుకుంది బీరు. సో బీర్ తీసుకెళ్తున్నాం న్యూ మెక్సికోకి. అది విషయం. సో ఒక సింగల్ వ్యాకెట్ చూస్తున్నా, కాసేపు బిగ్ బాస్ చూసేసాను. సినిమా చూసి పడుకున్నాయి. నైట్ టైం కొంచెం బోరింగ్గానే ఉంటుంది మనకు. కొంచెం ఉదయం అయితే ఏదో చూడొచ్చు, నైట్ టైం అదే లైటింగ్, కొంచెం నైట్ టైం రిలాక్సింగ్. మన ట్రైనర్ రిలాక్స్ అయిపోతాడు. సో అదే విషయం. సో చూస్తూ ఉందాం మనం. మళ్ళీ యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే బుధవారం కదా, బుధవారం మధ్యాహ్నం 12:30కి మనం ఫస్ట్ 2 ప్రీమియర్కి వెళ్ళాలి. కాకపోతే మనం ఇంకా రోడ్డు మీద ఉన్నాము, ఇంకా ఇంటికి వెళ్ళేసరికి శుక్రవారం అవుతుంది. సో ఇంకా మనం సినిమా చూడడం వీలు అవ్వాల. సో మా టికెట్ కూడా మా ఫ్రెండ్కి ఇచ్చా, విజయ్కి చూశాడు. ఎలా ఉంది సినిమా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీస్తున్నట్టుంది, 40 minutes కొంచెం స్లోగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ టూ మచ్ ఉందంట. సో చాలా బాగా చెప్పారు అందరూ కూడా. సో గుడ్ అంటే సో సెకండ్ హాఫ్ బాగుందంటే సినిమా హిట్ అయిపోతుంది యూజువల్గా. సో పుష్ప 1 సీక్వెల్ కూడా హిట్ అంటే గుడ్ యాక్చువల్గా. సో చూడదాం మనకు 1000 కోట్లు వచ్చేస్తాయా రాదా మన పుష్పకి. సో సరే గురువారం ఉదయం అయింది. నిన్న రాత్రి మేము ఆల్మోస్ట్ 12:30 అయ్యింది పడుకునేసరికి. అదే ఫీనిక్స్ నుండి న్యూ ఆల్బకర్కి బయలుదేరాం అనమాట. మధ్యలో టూసాన్లో బీరు షిప్మెంట్ అనమాట. అది తీసుకుని ఆల్బకర్కి వచ్చాం 12:30కి న్యూ మెక్సికోలో. సో వచ్చాక ఆల్రెడీ మధ్యాహ్నం సబ్వేలో ఫుట్ లాంగ్ ఆర్డర్ చేశాను అనమాట, వెజ్జీ డిలైట్. సో మళ్ళీ రాత్రి ఆకలిస్తే నేను అదే మధ్యాహ్నం సగం తిని రాత్రి ఇంకో సగం తినేసి పడుకునేసాను. ఇంకా ఆకలి అయిపోయింది కాబట్టి డిన్నర్ కూడా అయిపోయింది. సో అది ఇప్పుడు ఆల్బకర్కీలో రాత్రి వచ్చి పడుకున్నాము. ఉదయం 6కి అన్లోడ్ అయిపోయింది, మళ్ళీ లోడ్ చేసాం. తర్వాత బండి ఏంటంటే చిన్న ఏదో వాల్వ్ లీకేజ్ ప్రాబ్లం వచ్చిందంట. సో అదొక 1 hour వాడు చూసాడు మా ట్రక్ డ్రైవరు. తర్వాత ఇంకా మెకానిక్ పిలిస్తే మెకానిక్ కోసం వెయిటింగ్ అనమాట. సో మళ్ళీ డ్రాప్ చేసి షాప్ ఆపాము ఇక్కడ. సో మెకానిక్ వస్తే అది ఫిక్స్ చేసుకొని ఇంకా మేము మళ్ళీ ఎల్ పాసోకి వెళ్ళాలి, లోడ్ అనమాట. ఎల్ పాసోలో లోడ్ తీసుకొని మళ్ళీ డాలస్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే ఎల్ పాసో దాటేసి వచ్చాం ఒక 200 మైళ్ళు. కాకపోతే మళ్ళీ వెనకాలే షిప్మెంట్ వచ్చింది లోడు. సో లోడ్ వేసుకోవడానికి మళ్ళీ ఎల్ పాసో వెళ్ళేసి మళ్ళీ డాలస్ వెళ్తాం అనమాట. సో నాకు తెలిసి శుక్రవారం సాయంత్రం రాత్రికి చేరుతాం డాలస్కి. ఈరోజు వంకాయ టమాటా అన్నం అయిపోయింది, కర్రీ కొంచెం ఉంది. ఇది చాయ్ సామాన్లు, సో వంట సామాన్లు ఇవి. గ్యాస్ కూడా 2 గ్యాసులు అయిపోయాయి ఇప్పటి నుంచి ఈ వారంలో. సో మాది ఈరోజు ఉదయం నుంచి ఏదో వాల్వ్ ట్రైలరు స్టార్ట్ చేస్తుంటే ఏదో వాల్వ్ దగ్గర నుంచి ఎయిర్ లీకో లేదా ఏదో లీక్ అవుతుందని చెప్పి ప్రాబ్లం ఉదయం నుంచి. ఇప్పుడు 2 సార్లు మెకానిక్ దగ్గరికి వెళ్ళినా అదే ప్రాబ్లం. సో ఈసారి మెకానికే వచ్చాడు ఇక్కడికి, చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. సో దీని తర్వాత మళ్ళీ మేము ఎల్ పాసో వెళ్ళాలి. వివిధ షోల్లో నన్ను చూసి నన్ను ఆదరించి ఎల్ పాసో వెళ్ళి నైట్కి వెళ్ళి మేబీ రేపు ఉదయం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లోడ్ తీసుకుని డాలస్ వెళ్ళాలి. తెలుసుకున్నారు. సో ఇదంతా మొత్తం స్వభావం ఏమవుతుందో తెలీదు. నచ్చిన వాళ్ళకి చూడాలి. ఇంకొక 1-2 గంటల నుండి పడుకుంటాం. ఇంకా నా బిహేవియర్ నచ్చిన వాళ్ళకి ఐఎమ్ సారీ. ఇది బాత్రూము.
ట్రావెల్ సెంటర్ అనమాట. బాత్రూమ్ కూడా బాగా నీట్గా ఉంది, క్లీన్గా ఉన్నాయి అనమాట. టవల్ కూడా ఉంటాయి, మనం కూడా టవల్ తెచ్చుకోవచ్చు. ఈ లోపల షవరు, సోపు అన్నీ బాగుంది, నీట్గా ఉంది. అయిపోతే ఇక్కడే బేసికలీ నా బట్టలు ఏంటంటే పిండేసి తీసుకెళ్ళిపోయి ట్రక్కులో ఆరేస్తాం. సో అదనమాట, మంచి ఫెసిలిటీస్ బాగుంటుంది. ఇది లోస్లో ఇంకొంచెం ఇంకా పెద్దది, పైలట్ వీటిలో ఇంకా కొంచెం బాత్రూమ్ ఇంకా బెటర్ అనమాట. సో డ్రైవర్కి ఇది ఒక ఫెసిలిటీ. నాకు ఒక బాత్రూము, మా ఫ్రెండ్ ఒక షవర్ రూము ఇలాగా. సో నాది అయిపోయింది, బట్టలు పిండేసి బయటికి వెళ్తే మా వాడు కూడా ఉంటాడు, ఇద్దరు కలిసి ట్రక్లో వెళ్తాం. ఇంకా అది షవర్స్ ఇలా ఉంటాయి. సో మనం ఇప్పుడు 8లో చేసినాం అనమాట. సో 6లో మా ఫ్రెండ్ చేస్తున్నాడు, ఇంకో నిమిషం ఉందంట. సో ఈ లాంజ్ కూడా ఇది యాక్చువల్గా మామూలుగా కొన్ని చోట్ల గ్యాస్ స్టేషన్లోనే ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇక్కడ ఏం చేశాడంటే పైన పెట్టాడు. సో ఇవన్నీ షవర్స్ 1 to 10 ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా ఫిట్నెస్ రూమ్ కూడా ఉంది. మళ్ళీ తర్వాత బాత్రూమ్లు అవి ఇవి కిందకి. ఫిట్నెస్ రూమ్ కూడా ఇది బాగుంది, మంచి ఫెసిలిటీస్. కొంచెం ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు కదా, ఇక్కడ కొంచెం కూర్చొని సైట్ మేనేజర్లు అంట మరియు పడిలా ఇక్కడ కొంచెం ఊరికే కూర్చొని రిలాక్స్ అవ్వడానికి బాగుంది. ఓ లాండ్రీ కూడా ఉంది. ఇది లాండ్రీ రూము. లాండ్రీలు కూడా మన బట్టలు, వాషర్, డ్రైయరు బాగున్నాయి. ఫెసిలిటీస్ విత్ లిక్విడ్. You wear it, you wash it, measure the soap. సరే, కాసేపు మా ఫ్రెండ్ వచ్చేంత వరకు టీవీ చూస్తూ ఉందాం. సరస్వతి ప్రదాయ నమః. ఓ సనాతనాయ నమః. ఓ సర్వరీప్రియాయ నమః. ఓ సర్వాత్మకాయ నమః. ఓ సృష్టికర్తాయ నమః. ఓ దేవాయ నమః. ఓ అనేకాంతాయ నమః. ఓ శివాయ నమః. ఓ జిత్యాయ నమః. ఓ విజయప్రియాయ నమః. ఓ అగ్ని గర్భచ్చిరే నమః. ఓ ఇంద్రప్రియులాయ నమః. దాని వీడియో ఇస్తారా? వాటి అలాగే జస్ట్ ఒక నిమిషం. యూటిలిటీ ట్రైలర్ ఇంట్రెస్టెడ్ స్టోర్ ఇది. బేసిక్గా ట్రక్స్ పక్కనే ఓల్వో షాప్ కూడా ఉంది. సో ట్రక్కులకి ఏమన్నా ట్రైలర్స్కి పార్ట్స్ అవసరం వస్తే ఈ షాప్ అనమాట. సో మాకు 2 రోజుల నుంచి ట్రైలరు ఏదో వాల్వ్ ఇష్యూస్ ఉన్నాయి, మెకానికల్ ప్రాబ్లమ్స్. సో యాక్చువల్గా ఉదయం కొందామని నేను రాత్రి ఇదిగో ఎదురుగా ఆ కుడివైపు ఇసుకలో ఇక్కడే పడుకున్నాం అనమాట, ట్రక్ పాస్ చేసి. సో కొన్ని పార్ట్స్ కొనుక్కునే కానీ మళ్ళీ ఇంకా రిపేర్ చేస్తుంటే మళ్ళీ ఇంకొన్ని అవసరం వచ్చింది. ఊబర్లో వచ్చి పార్ట్స్ కొనుక్కొని వెళ్తున్నాము. మళ్ళీ ఇంకా ఊబర్ బుక్ చేసాము. సో వచ్చాక మళ్ళీ వెళ్ళాలి రిటర్న్. గ్రే కలర్ కార్ మంది, మిట్సుబిషి మిరాజ్ అన్నాడు. ఇదేనా? న్యూ మెక్సికో నుంచి ఎల్ పాసో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ లోడ్ తీసుకుని మళ్ళీ డాలస్. యాక్చువల్గా నిన్ననే రావాల్సింది, కాకపోతే ట్రక్లో కొన్ని మెకానికల్ ఇష్యూస్ వల్ల న్యూ మెక్సికోలో 2 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. ఇందాకే మధ్యాహ్నం భోజనం ముందు రెడీ అయిపోయింది. సో భోజనం చేసి ఛాయ్ తాగి బయలుదేరాము. సో సాయంత్రానికి చీకటి పడేటానికి ఎల్ పాసో వెళ్ళిపోతాం. లోడ్ వేసుకొని రేపు డాలస్ ఫ్లైట్. సో న్యూ మెక్సికో
ఏరియా అంతా ఇంకా ఎల్పాసో ఇవి కూడా అంతా ఫ్లాట్గానే ఉంటుంది. న్యూ మెక్సికో మాత్రం కొండలు బాగుంటాయి. ఆల్బకర్కి అవన్నీ కూడా. ఆల్బకర్కి అయితే మంచి ఎలివేషన్స్ బాగున్నాయి. కొండ పైన పడుకుంటున్నాము. మళ్ళీ మంచి రాత్రి కిందకు వచ్చి బయటకు వస్తే మంచి గాలి, ఫ్రెష్ గాలి, ఓపెన్ ల్యాండ్, మంచి బ్లూగా నీలి ఆకాశం, నీలి ఆకాశం చాలా బాగుంటుంది. దోసపిండిలో కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకా కాసేపు దోశ వేసుకోవాలి. దీనికి అల్లం పచ్చడి ఉంది. అల్లం పచ్చడి వేసుకొని తినేస్తే సరిపోతుంది. ఈరోజు ఎల్పాసోలో వాల్మార్ట్కి వచ్చాము. వాల్మార్ట్లో షాపింగ్ అంతా అయింది. కొన్ని ఫ్రూట్స్ ఇంకా అటువంటివి కొన్నాము. అలాగే నీళ్ళు, అరటిపళ్ళు ఇవన్నీ కొన్నాం. ఇంకా మా క్లీనింగ్ జరుగుతూ ఉంది. బట్టలు, గిన్నెలు అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాం. ఎల్పాసోలో లాస్ట్ లోడ్ ఇది. సెకండ్ లోడ్ అవుతూ ఉంది. తీసుకెళ్ళి ఆర్లింగ్టన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టాప్ ఆర్లింగ్టన్, టెక్సస్. చాయ్ అయిపోయింది. అలాగే గార్లిక్ బ్రెడ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఆల్రెడీ టెక్సస్లో ఉన్నాం. అటుపక్క కొండల పక్కన మెక్సికో అన్నమాట బోర్డరు. ఇదైనట్టేనా? స్ట్రైట్, స్లో కలర్ బ్రేక్. అదే గట్టిగా స్లోగా వేయాలి. బాగా స్ట్రైట్గా వెళ్ళి తర్వాత తిప్పమంటావా? చెప్పానా? ఫాస్ట్ బండి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. బ్రేక్ వేస్తేనే తిప్పమంటావా? బ్రేక్ తీసేస్తే ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వేయలేదా? న్యూట్రల్ వెళ్తుందా? ఓకే ఓకే. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఛాయ్ అయ్యింది. సో ఎల్పాసోలో బయలుదేరాము. ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్ జనరల్ మోటార్స్ ఆర్లింగ్టన్. అక్కడ వాళ్ళకి పార్ట్స్, ఆటో పార్ట్స్ షిప్మెంట్ అనమాట. సో షిప్మెంట్ అయిపోయింది, తీసుకున్నాము, లోడ్ అయిపోయింది. ఇంకెళ్ళి పెద్ద ఈరోజు
9 hours డైరెక్ట్ డ్రైవ్. ఇంకా మధ్యలో బ్రేక్ ఏం లేదు. లాగ్ బుక్లో మనకి వాడు లోడ్ తీసుకున్నాక ఎంత డ్రైవ్ అని కూడా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి వెళ్తాము. కాబట్టి ఇది వీడు ఎందుకో బ్రేక్ కూడా ఎక్కువ టైం అయినా. సో 9 hours అన్నాడు. బైకర్ చూడండి ఇక్కడ మంచి ఆఫ్ రోడ్ బండిలో ఎరిగాడు. హోండా CRF సంథింగ్. సో మంచి ల్యాండ్స్కేప్ కూడా బాగుంటాయి. ఇక యాక్చువల్గా ఎల్ పాసో మెక్సికో పక్కనే ఉంటుంది అనమాట. సో కొంచెం అయితే అటు వెళ్ళిపోతే కార్లో కూడా వెళ్ళేసి వచ్చేయచ్చు. సో ఉదయం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మెక్సికో బోర్డర్ వరకు వెళ్ళేసి వచ్చాం. తర్వాత ఇటు వచ్చేసాం. ఇంకా ఛాయ్ చేసి ఇంకా బయలుదేరాము. ఇంకంతే రాత్రికి 6 తీరుతాము. తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఇంటి లోడ్ తిప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి కథ సుఖాంతం. ఇంకోటి ఏంటంటే వీడియోలో అది కార్లింగ్టన్ లోడ్ ఎక్కించాక నేను కూడా పార్కింగ్ లాట్లో కాసేపు నడిపాను అనమాట. ఆ వీడియో కూడా తీశాను. బాగానే ఉంది డ్రైవింగ్. అదే సింపుల్గా ఉండదు. కాకపోతే టర్నింగ్ లేదంటే వెనకాల 53 feet ట్రైలర్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్న్ తీసుకోవాలి. అది చూసుకుంటూ ఉండాలి. అది ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇంకా బ్రేక్లు వేసేటప్పుడు కూడా బ్రేకులు బాగా షార్ప్గా పడుతున్నాయి. బ్రేక్ వేస్తే తొడేది ఆగిపోతుంది అనమాట. సో బ్రేక్ కూడా స్లోగా వేయాలా. ఇంకా బండి కూడా లోడ్లో వదిలా. సో అందుకే చెప్పి న్యూట్రల్లో పెట్టినా ఇంకా గ్యాస్ ఏమి ఈకపోయినా కానీ దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది జుమ్ అని. పెట్రోల్ కూడా గ్యాస్ ఎక్స్ట్రా కొంచెం లైట్ రన్ చేస్తే 5 నుంచి 10కి వెళ్ళిపోతుంది. అలాగా లోడ్ ఉన్న బండి కాబట్టి బాగా మెత్తగా వెళ్ళిపోతుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. మన బండి కూడా తోలేసాం. డ్రైవర్ రావడంలో ఎన్టీ రామారావు ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా మన అదే ఆ విధంగా ఈ ట్రక్ లైఫ్ అయ్యింది. బేసికల్గా మన హైదరాబాద్లో యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళ వీడియోలు చూస్తూ ఉండే. వాళ్ళు ఎప్పుడు బండి వేసుకుని వెళ్ళినా హైదరాబాద్ నుంచి కాశ్మీర్, ఒరిస్సా ఇట్లా ఏ ఊళ్ళో అస్సాం అన్ని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చూస్తా మంచి కామెడీగా ఉంటుంది. వాళ్ళు మధ్యలో వెళ్తూ ఉండడం, దాంట్లో ఆడడం, స్నానాలు చేయడం అన్నీ. కాకపోతే మనవాడు ఏంటంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళకి. అక్కడ ఏంటంటే పోలీసులు ఆపి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. 100, 500 ఇలాగా. ఇంకా కొన్ని చోట్ల పోలీసులు కాకుండా థర్డ్ పార్టీ కూడా గుండాయిజాలు కూడా చేస్తుంటారు అనమాట. అట్లాంటివి ఎక్కువ మన దేశంలో. సో ఇక్కడైతే అటువంటి ఏమి లేవు అసలు. పోలీస్ ఆపుడు ఏముండదు. మన పని పేపర్ వర్క్ అంతా మన దగ్గర ఉంటుంది. పేపర్ వర్క్ ఎవరైనా మిస్ అయితే ఫైన్ వేస్తాడు. అంతే. స్పీడింగ్ అన్నప్పుడు ఫైన్ వేస్తాడు. అది ఓకే. తల్లి బిడ్డ న్యాయం అలాగా. ఇంకా ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడైనా ఆగడానికి, పడుకోవడానికి అన్నీ. నిన్న రాత్రి వాల్మార్ట్లో పడుకున్నాము. సెక్యూరిటీ కూడా తిరగతానే ఉన్నాడు. కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఉండకూడదు అనమాట. వాల్మార్ట్లో కూడా వాడు ఏంటంటే వీల్స్కి లాక్ వేసి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ ఇడిపించుకోవాలంటే మనకు 600 ఖర్చు అవుతుంది. సో కాకపోతే నిన్న పడుకోపోయింది అడిగాము సెక్యూరిటీని. అడిగితే పడుకోవచ్చు అన్నాడు. బాగానే పడుకున్నా. ఆయన కూడా తిరగతానే ఉన్నాడు రాత్రి అంతా. అంటే బండికి కూడా సెక్యూరిటీ ఉన్నాడు. ఏమన్నా లోడ్ ఉన్న బండికి అయితే ఎవరైనా వచ్చి దొంగతనాలు ఏమైనా చేస్తారని చెప్పి తిరగతానే ఉన్నాడు బాగానే. సో ఓవరాల్గా అది. ఇంకా ఈ ప్రయాణంలో 10 నిమిషాలు అన్నట్టు బండికి బ్రేక్ కూడా ట్రైలర్లో బ్రేక్ ఒకటి చిన్న ట్రబుల్ ఇచ్చింది. అది కొంచెం రాంగ్ డయాగ్నోసిస్ అలా ఇలాగ అయిపోయి ఒక 2 రోజులు పట్టింది ఫిక్స్ అవ్వడానికి. ఫిక్స్ అయ్యాక మళ్ళీ అంత నార్మలే బాగుంది. ఇంకా అంత నార్మల్ సాఫీగా వెళ్తుంది. సో న్యూ మెక్సికో అయిపోయింది. ఇంకా మనం టెక్సాస్లో తిరుగుతూ ఉన్నాం. ఇందాక ఒక 500 మైళ్ళు చూపించింది మన శాన్ ఆంటోనియో. మన డాలస్ కూడా ఇంకా అలాగే ఉంటుంది కొంచెం ప్యారలల్గా. సో మళ్ళీ డాలస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ ఆర్జెస్ వీడియో లాంగ్స్.